3, 5, 6 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను. అతడు రాజై ఏం చేస్తాడంట? పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద ఏం చేస్తాడంట? నీతి న్యాయములను జరిగించును. ఈయన రాజ్యము స్థిరమైన రాజ్యము. హల్లెలూయా. చూడండి, సౌలు స్థిరంగా లేడు, దిగిపోయాడు. దావీదు నిద్రించాడు. తర్వాత సొలొమోను, తర్వాత రెహబాము తన కుమారులు ఇలాగ పరిపాలించుకుంటూ వచ్చారు, కానీ వాళ్ళ రాజ్యములేవి కూడా స్థిరపడలేదు. ఎందుకనంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారిని దావీదు వంశములో నుంచే యెషయా మొద్దు నుంచి ఒక సిగురు పుట్టినని అంటారు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మొద్దు నుంచి సిగురు పుడతాడు. అందులో నుంచి ఆయన రాజ్యం ఏం చేస్తాడంట? స్థిరపరుచుకుంటాడు. ఆయన రాజ్యం ఏమవుతుందంట? తరతరములుగా ఉంటదంట. ఆ రాజ్యం ఏం చేయలేరు, ఎవరు తీసివేయలేరు. ఆ రాజ్యము ఎవరి ద్వారా జరిపించుకుంటాడంటే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన జరిపించుకుంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 32, 33 వచనాలు ఒకసారి చదువుతున్నాం. 32, 33. ఆయన గొప్పవాడు ఏమవుతాడంట? సర్వోన్నతుని కుమారుడు అవుతాడు. ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల వేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పున. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? దూత మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యము, ఆయన సింహాసనం, దావీదు సింహాసనం ఎవరికి ఇస్తాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తాడంట. ఇక్కడ ఆయన రాజ్యం ఏమవుతుందంట? అంతము లేనిదై ఉంటది. హల్లెలూయా. అంతము లేని రాజ్యం ఏదైనా ఉందనంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యమే. ఆ రాజ్యములో ఈరోజు చూడండి, ఆయన ఒక మందిరంను కట్టించుకున్నాడు. ఆ మందిరం యెరూషలేములో కట్టించుకున్నాడు. కానీ అదే మందిరమును ఆయన ఏం చేశాడు? మళ్ళీ పాడు చేశాడు. కానీ ఇక్కడ ఈయన ఈ లోకములో ఉన్న పాడైపోయిన ప్రతి ఒక్క మనిషిని, పాపిని బాగు చేయుటకు, ప్రతి ఒక్క పాపిని రక్షించుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు విడవకూడని భాగ్యం విడిచి, పరలోకమును విడిచి భూమి మీదకు పరిశుద్ధాత్మ ద్వారా మరి అయిన తల్లి గర్భములో ఆయన జన్మించి ఆయనకి ఆ దూత చెప్తూ ఉన్నాడు ఏంటనంటే, ఇక్కడ ఆయన గొప్పవాడే ఏమవుతాడంట? సర్వోన్నతుని కుమారుడు. హల్లెలూయా. ఈయనకి మరణం అంటూ లేదు. ఆయన మరణించినా కూడా ఆయన ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ 3వ దినమున లేచే గొప్ప దేవుడు. ఆయన మరణము సర్వోన్నతమైన కుమారుడు. ఆయన మరణము లేనివాడు, మరణమును జయించిన వాడు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి పాపిని రక్షించుటకు పరలోకము నుంచి ఈ భూమిపైకి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకనంటే ఆయన పరిపాలన చేయుటకు, ఆయన పాపిని రక్షించుటకు, పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్తముతో కడిగి ఆయన పరిశుద్ధమైన మార్గములో నడిపించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక మాట కూడా ఉంటది ఇక్కడ. చూడండి ఒకసారి, మార్కు సువార్త 1:11. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును. ఈ సర్వోన్నతమైన కుమారుడు, ఈయన రాజ్యం అంతమలేనిది. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఈయన బాప్తిసం పొందిన వెంటనే ఇక్కడ ఒక మాట, మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి, పరలోకం నుంచి. ఈ ఆనందించదు అనే శబ్దం చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు,
ఒక తండ్రి తన కుమారుడు ద్వారా ఎప్పుడు ఆనందిస్తాడనంటే, తండ్రి చెప్పిన మార్గములో కుమారుడు నడుచుకుంటూ ఆ తండ్రి మార్గము ఏదైతే చెప్పాడో దానిలో ముందుకు వెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఆనందిస్తాడు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు. మన పిల్లలు మనం చెప్పిన మార్గంలో విని వాళ్ళ ఒక ప్రయోజకులు అయ్యి ఒక జాబ్ చేస్తూ లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధముగా ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించదను అని చెప్తున్నాడు. ఈయన యందు ఏం ఆనందిస్తాడు? చూడండి, ఒక కుమారుడు ఉన్నాడు, ఒక రాజు అనుకోని. ఆ రాజుకి కుమారుడు ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, ఉన్న స్థితిలో నుంచి వదిలేసి నువ్వు వెళ్ళి కఠిన కారాగార పరిస్థితుల్లో జీవించమని అంటే ఏ కుమారుడైనా ఒప్పుకుంటాడా? కానీ ఈ పరలోకం నుంచి వచ్చిన కుమారుడు అన్నిటికీ తండ్రి మాటను ఆయన ఏం చేశాడు? తప్పకుండా ఆయన పాటించి ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆ కుమారుడు ద్వారా ఆనందం ఎప్పుడు వస్తుందంటే, సత్యమును ప్రకటించినప్పుడు. హల్లెలూయా.